శివ అన్నది మిమ్మల్ని ఎంత మార్చింది? ఏమి ఎంజాయ్ చేయలేదు నేను. ఆ తర్వాత నాకు వచ్చిన ఇంకో కష్టం ఏంటంటే 12 సినిమాలు రాశాను ఒక్కటే ఆళ్ళ. ఆయన అంటాడు ఇక్కడ మొదలెడతాను నేను, ఇలా వచ్చేటప్పటికి టప్. భరణి రామగోపాల్ వర్మ లాగా ఆలోచించడం ఎప్పుడు స్టార్ట్ అయింది? అతని కంటెంట్ని నేను డైలాగ్ ఫార్మ్లో పెట్టగలిగా తప్ప శివ అంటే వాడి అందులో పెద్ద గొప్పతనం ఏముంది. ఒక ఫైట్ సీక్వెన్స్లో బండరాయి తీసుకెళ్ళి వేసేటప్పుడు టక్కని చేస్తే డోర్ ఓపెన్ చేస్తుంది. అసలు అలాంటి ఎడిటింగ్ ప్యాటర్న్ మనం ఎప్పుడూ చూడలేదు. ఫ్యాట్ 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 3 దెబ్బలు, ఒక్క డైలాగ్ కూడా ఉండకూడదు అన్నాడు గతంలో. శివ ఏంటే శివ 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 ఫ్లాపు, శివుడే శంకరుడు ఫ్లాపు, ఇంకేదో నా పేరే శివుడు ఫ్లాపు, మా ఊళ్ళో శివుడు ఫ్లాపు, శివ ఏంటి అన్నారు. మీ థియేటర్లో ఎక్స్పీరియన్స్ ఇదండి. శివ ఎక్కడ చూశారు? ఇంటర్వెల్ అయ్యే లోపలే ఫోన్ చేసేసాడు. కోటు జేబుల నిండా రాళ్ళు రింపుకొచ్చాను నేను, ఎవడన్నా నా మీద దాడి చేస్తే మళ్ళీ ఎదురు దాడి చేద్దామని. చీఫ్ టెక్నీషియన్కి ఎందుకు పెద్దగా పట్టించుకోలేదు మనం? చీఫ్ టెక్నీషియన్స్ అనేవాళ్ళు సార్ ఇప్పుడు చూస్తున్న వర్మకి అప్పుడు చూస్తున్న వర్మకి ఏం సార్ తేడా? ఈ సోషల్ మీడియాలో ఎంటర్ అయిన తర్వాత తెలుగు 360 ప్రేక్షకులకు నమస్తే. శివ గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు. ఈ సినిమా విడుదలై 36 ఏళ్ళైనా సరే ఇప్పటికీ దీని గురించి చర్చ నడుస్తూనే ఉంది. ఎందుకంటే శివ వేసిన స్టాంప్ అలాంటిది. శివకి ముందు శివకి తర్వాత భారతీయ చలనచిత్ర పరిశ్రమ రూపురేఖలు, సినిమాను చూపించే విధానం మొత్తంగా మారిపోయాయి. ఈరోజు శివ మళ్ళీ రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. ఈ సినిమా గురించి ఎవరైనా ఎక్కువగా మాట్లాడగలరు, ఆ అర్హత ఆ సామర్థ్యం ఉన్నాయంటే అది తనికెళ్ళ భరణి గారికి మాత్రమే. ఎందుకంటే ఈ సినిమా ద్వారా ఆయన నటుడుగాను రచయితగాను తనదైన ముద్ర వేశారు. ఇప్పుడు ఆయనతో శివ ముచ్చట్లు మరిన్ని తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అన్వర్. శివాభినందనలు. నేను తరచా ఎప్పుడో అంటున్నా శివోదయం అన్నా, అలాగే శుభోదయం లాగా. ఏంటి సార్, శివ అన్నది సినిమా ఇండస్ట్రీని మార్చింది, రూపురేఖలను మార్చింది, ఒక స్టాంప్ వేసింది. శివ అన్నది మిమ్మల్ని ఎంత మార్చింది? శివ రిలీజ్ అయిన ఏడాది మొత్తం ఇండస్ట్రీ చెన్నైలో ఉంటున్నాడు. శివరాత్రి మొత్తం ఏడాది పాటు అంటే రోజు డిస్కషన్స్ రైటర్స్ నైటే ఉంటాయిగా. వర్మ ఏం తింటాడు, ఎప్పుడు పడుకుంటాడు, ఏం చదువుతాడు, ఎలా ఉంటాడు, అతని గురించి చెప్పమనేవారు అందరూ. అంటే పర్సనల్ లైఫ్లో కూడా దాడి చేశాడు, చొచ్చుకుపోవడం కాదు ఒక విధంగా. ఆ తర్వాత నాకు వచ్చిన ఇంకో కష్టం ఏంటంటే ప్రతి ప్రొడ్యూసరు రావడం, అడ్వాన్స్ ఇవ్వడం. సార్ శివాలా ఉండాలి డైలాగు, ప్రతి ప్రొడ్యూసరు శివాలా ఉండాలి. శివాలా 12 సినిమాలు రాశాను నేను ఒక్కటే ఆళ్ళ. శివాలను నేను రాయాలంటే వర్మ ఉండాలి అక్కడ. ఎవరో డైరెక్టర్ అయితే శివాలని నేను రాసి ఉపయోగం ఉంది. చాలామంది పెద్ద రచయితలు అంటే కొన్ని దుర్మార్గాలు కూడా జరిగాయి. ఒకళ్ళు ఎవరో రాసేసిన స్క్రిప్ట్ నాకు చెప్పకుండా ఒక ప్రొడ్యూసర్ తీసుకొచ్చి కొంచెం మీరు ఇది చూడండి సార్, ఇది నేను అనుకున్నా ఎవరో చిన్నవాళ్ళతో ఎవరితో రాయించేశాను, మీరు దిద్దండి అంటే అంతంత పొడుగాటికి డైలాగులు ఇప్పుడు ఎవడో వినట్లేదు కదా. అట్లా ఎట్లా చేయగలనన్నా కూడా వినకుండా ఏదో లేదా మొత్తం మీరే రాయండి కథ ఇది, ఇలాగా అది ఏమి ఎంజాయ్ చేయలేదు నేను. ఆ శివ తర్వాత 12 సినిమాలు ఒక్కటి కూడా ఆ శివ స్థాయిలో లేవు, ఉండవు. ఎందుకంటే ఇది
ఒక కుర్రాడు కాలేజీలో తనకు జరిగిన అనుభవం, అది అనుభవాల పరంపర. సిద్ధార్థ కాలేజీ, ఆ చైన్ తెంపడాలు, ఆ కొట్టుకోవడాలు, అంటే అప్పటిదాకా ఎవరన్నా స్టూడెంట్స్ లైఫ్ గురించి తీసినా కూడా ప్రేమ, ఎక్కడ చిన్న ఒక ఫైటు ఇట్లా ఉండేది తప్ప అచ్చంగా అసలు కాలేజీ రాజకీయాలు, కొట్టుకోవడాలు, రక్తపాతాలు, వాడు డాన్ అయిపోవడాలు ఇవేమి ఎరగం. సో అందువల్ల ది ఇంపాక్ట్ ఆఫ్ శివ వాజ్ సో మచ్ ఇన్ ద తెలుగు ఇండస్ట్రీ. మధ్యలో 25వ ఏట కూడా ఒక ఫంక్షన్ చేశాను, బహుశా హిందీలో ఏదో మొత్తానికి సందర్భంగా. ఇప్పుడు 36 మొన్ననే ఈ మధ్య లాస్ట్ మంత్ నాకు ఇంకా మేము కాంటాక్ట్లోనే ఉంటాం. వర్మ ఫోన్ చేసి, భరణి మళ్ళా నేను సినిమా చూస్తున్నప్పుడు అసలు ఇలా ఎలా ఆలోచించగలిగామని ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. అది చాలా గొప్ప పాయింట్. ఏమిటంటే ఏ రచయిత అయినా కళాకారుడైనా నేను ఏదైనా రాసి మనం 10 ఏళ్ల తర్వాత లేదా ఫస్ట్ ఒక నెల రోజుల తర్వాత కూడా అరే బాగుంది అనుకుంటే అది బాగుందన్నట్టు. ఒక్కోసారి మనం ఆశ్చర్యపోయాం అనుకో, ఇదేంటి నేను ఇలా రాశానా అని. అది అద్భుతం అన్నమాట. సో అలాంటి అద్భుతం కొన్నిసార్లు తెలిసి తెలియకుండా, అంటే చాలాసార్లు ఇప్పుడు శంకరాభరణం గురించి ఎవరన్నా విశ్లేషణ చేసినప్పుడు నాకు కూడా ఇది తెలియదే అన్నారు విశ్వనాథ్ గారు. ఎందుకంటే నేను అయితే సందర్భం వచ్చింది కాబట్టి, శంకరాభరణం ఎలా అయితే సంగీతం ముద్ర వేసేసి ఏకంగా మ్యూజిక్ కాలేజీలోనే అడ్మిషన్స్ స్టార్ట్ అయిపోయినంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఇదేమో దానిలో చైన్లు బ్లాక్లో అమ్మేవారు, తెలుసా నీకు? చైన్లు 150 రూపాయలది 500కి అమ్మేవారు. చైన్లు దొరికేవు. కొట్టుకోవడం అని కాదు, ఏమో ప్యాషన్, అది ఒప్పించి అలాగే ఉంటుంది కదా. ఆయన ఏమన్నాడంటే విశ్వనాథ్ గారు, కూతురు సరిగ్గా పెళ్లి చూపుల్లో తప్పుగా పాడి ఇంకో చోట గమకం వేసినప్పుడు తిడతారు కదా, తిట్టిన తర్వాత నైట్ రియలైజ్ అయ్యి వీడు పరిహారార్థం చేతిలో డ్రమటైజ్ చేసి మనకు కూడా బాధ కలిగిపోతుంది. అయిపోయి అలా పడుకున్నప్పుడు వెనక నుంచి వెన్నపూస తీసి రాస్తుంది. రాసినప్పుడు ఆయన కళ్ళు నీళ్లు గారుతాయి. ఇది సోమయాజులు గారు కూడా చెప్పారు, విశ్వనాథ్ గారు కూడా చెప్పారు. సోమయాజులు గారు ఆర్టిస్ట్గా ఏం చెప్పాడంటే, ఇప్పుడు నేను ఇలా పెట్టుకున్నానయ్యా, ఇలా రాస్తుంది, హ్యూమన్ టచ్ తగలగానే కన్నీళ్ళు వస్తాయి. కెమెరామెన్ బాలు మహేంద్ర అప్పుడు ఆయన అంటాడు, ఇక్కడ మొదలెడతాను నేను, ఇలా వచ్చేటప్పటికి టప్ అని కారితే బాగుంటుంది అంటాడు ఆర్టిస్టిక్గా. అట్లా ఎట్లా వస్తాయి అని అతని లాజిక్. అది ధర్మమే కదా. ఇప్పుడు ఎవరైనా పోయిన వాళ్ళు మామూలుగా ఏడ్చి డల్గా ఉన్నప్పుడు కొత్త వాడు ఎవడన్నా వచ్చినప్పుడు కావలించుకుని మళ్ళీ ఏడుస్తారు. ఆ ఫిజికల్ టచ్ అది ఇంపార్టెంట్. రాలా ఎన్నిసార్లు ఇలా రావాల్సిన కన్నీరు వచ్చేసింది, అయిపోయింది. విశ్వనాథ్ గారు ఇదేంటి రావట్లేదని ఇంకా ఫైనల్గా ఏం చేస్తారంటే, ఇప్పుడు మళ్ళీ చూసి గమనిస్తే కొబ్బరి ఆకు నుంచి నీరు ఇలా జారి కింద పడుతుంది. ఈయన కన్నీరు బదులు అక్కడ సింబాలిక్గా దాని గురించి విశ్లేషకులు ఏం రాశారంటే, ఇక్కడ జరిగిన సంఘటనకి ప్రకృతే రోధిస్తుంది అన్నాడు. అది అనేటప్పుడు నేను ఆశ్చర్యపోయాను. నా ఉద్దేశం ప్రకృతి రోధించడం కాదు, సరే బాగానే ఉంది కదా అని. అట్లాగా కొన్నిసార్లు ఎట్లా అంటే, ఈ శివ సినిమాకి కూడా మనం అనుకున్న దానికన్నా గొప్ప ఇంపాక్ట్ రావడం. ఏదైనా కొత్త 2 రకాలు ఉంటాయి. ఎప్పుడైనా కొత్తని ఫస్ట్ ఒక కల్చరల్ షాక్ వస్తుంది, యాక్సెప్ట్ చేద్దామా వద్దా, చేసే దశలో ఫుల్గా చేసేస్తారు, ఎన్నేళ్ళైనా చేస్తారు. చేయకపోతే టోటల్గా రిజెక్ట్ చేసేస్తారు. శామ్యూల్ బెకెట్ వెయిటింగ్ ఫర్ గోడో నాటకం రాసినప్పుడు
వెయిటింగ్ ఫర్ గోడో ఈజ్ అ సర్రియలిస్టిక్ ప్లే. ప్రపంచ ప్రఖ్యాతి నాటకం ఇవాళ. బట్ ఫస్ట్ ప్రదర్శనకి వెయిటింగ్ ఫర్ గోడో ఈజ్ నథింగ్ బట్ వెయిటింగ్ ఫర్ గాడ్. GODO అన్నాడు అంతే. ఓకే. ప్లే స్టార్ట్ అయిన 10 నిమిషాలకి కుర్చీలో కూర్చున్న ఆడియన్సు అర్థం కాక కుర్చీ వెనక్కి తిప్పి కూర్చుని నిరసన తెలియజేశారు. రచయిత వింగ్లో ఉండి పెద్ద కోటు వేసుకొచ్చి ఆ కోటు జేబులో నిండా రాళ్ళు రింపుకొచ్చాను నేను, ఎవడన్నా నా మీద దాడి చేస్తే మళ్ళీ ఎదురు దాడి చేద్దామని అన్నాడు. సో ఇట్ వాజ్ రిజెక్టెడ్ టోటలీ. నోబెల్ ప్రైజ్ వచ్చిన తర్వాత ఆ నాటకానికి కాదు, వ్యక్తికి, రచయిత. రెండో పాయింట్ ఏమిటి, ఇలా 2 సార్లు 3 సార్లు వేసినప్పుడు నచ్చలే ఎవరికి. ఒక జైల్లో వేసాడు. జైలు ఖైదీలకు మధ్య అప్పుడప్పుడు వెళ్ళి కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తారు కదా, వేసినప్పుడు ఒక 10 మంది భోరుమని ఏడవడం ప్రారంభించారు. ఎందుకంటే ఆ 10 మంది ఎవరైతే ఏడుస్తున్నారో వాళ్ళు నెక్స్ట్ మంత్ ఉరి తీయబోతున్న ఖైదీ. సో ఆ అనంత విషాదానికి వాళ్ళు కనెక్ట్ అయ్యారు. సో దట్ ఇట్ హ్యాపెన్స్. అట్లాగా ఈ శివ, ఈ శంకరాభరణం, ఇప్పుడు నేను చెప్పిన వెయిటింగ్ ఫర్ గోడో కనెక్ట్ అయితే ఇంకా ఆ కనెక్షను తాలూకా రిఫ్లెక్షన్ ఇవాళ వరకు. ఎంత గొప్ప సినిమా అయినా సరే సార్, కాలాలు మారుతున్న కొద్దీ అభిప్రాయాలు మారుతుంటాయి, ఫ్లాలు కనబడుతుంటాయి. కొంతకాలం పోయిన తర్వాత మనం గొప్పగా అనుభవించిన సినిమాని కొంతకాలం పోయిన తర్వాత ఏదో ఒక లోపం కనిపిస్తుంటుంది కదా. కానీ నా దృష్టిలో శివ అన్నది ఫ్లాలెస్ అనిపిస్తుంది ఇప్పటికీ. అదే చెప్పాడుగా వర్మ, ఇది నాకే ఆశ్చర్యం వేస్తుంది, ఇలా రాసేసామా, ఇలా తీసేసామా అని మొన్న అన్నాడు కదా. ఎస్, ఇట్స్ అ మిరాకిల్, ఇట్స్ హ్యాపెండ్ అంతే. ఇప్పుడు అద్భుతాలు మనం చేయలేము, అవి జరుగుతాయి. అలా జరిగింది. రాసినప్పుడు మీకు ఎక్కడా నమ్మకం లేదా సార్? నాకే కాదు, నాగార్జునకు తప్ప ఎవ్వడికీ నమ్మకం లేదు. ఎందుకంటే ఇది చెన్నైలో రాసింది. చెన్నైలో అన్నపూర్ణ స్టూడియోస్. నేను యాక్చువల్గా ఇది ఎట్లా జరిగిందంటే, రావు గారి ఇల్లు అనే సినిమా ఉంటుంది, తరణి అనుకుంటా డైరెక్టర్, తరణి, శివనాగేశ్వర అసోసియేట్, నేను రైటర్గా తీసుకెళ్ళారు. ఇది అన్నపూర్ణ స్టూడియో, అక్కినేని నాగేశ్వర ప్రిన్సిపల్ క్యారెక్టర్. డిస్కషన్ చేస్తున్నప్పుడు ఆ వెనక నుంచి అలా ఒక కళ్ళద్దాలు పెట్టుకుని ఒక చిన్న కుర్రాడు టీషర్ట్ వేసుకుని అలా ఎవరు నాగేశ్వరరావు, ఇంగ్లీష్ మీడియంలే, అసిస్టెంట్ డైరెక్టర్. ఇంగ్లీష్ మీడియం అనేది వ్యంగ్యం అంటే వాడు. లంచ్ టైంలో అంతా అయ్యాక నేను అక్కడే ఉండేవాడిని, అతనితో ఇంటరాక్షన్. నాకెందుకో చాలా మంచి తెలివైన కుర్రాడే అనిపించింది. సాయంత్రాలు మనం అలా బయటికి వెళ్ళి పుస్తకాలు కొనుక్కొచ్చుకుందాం అని పెడతాం. వెళ్ళి కొంత దూరం వెళ్ళాక పుస్తకాల షాప్లో మౌంట్ రోడ్లో మ్యాడ్ అనే ఇంగ్లీష్ పుస్తకాలు వచ్చాయి, ఇంపోర్టెడ్, అవి కొనుక్కునేవాడు. బట్ ఏదో ఆ భాష పట్ల ఏదో కొత్తది, దాని పట్ల ఆసక్తి ఉంది, కానీ దర్శకుడు అని నేను ఊహించలేదు. ఈ చర్చ జరుగుతుంది కొన్న దశలో సంహౌ డైరెక్టర్ వాజ్ నాట్ హ్యాపీ విత్ మై స్క్రిప్ట్, సంథింగ్ లేదా నా టైమింగ్స్. అంటే నేను బిజీగా ఉండడం వల్ల నేను ఫుల్ డే కేటాయించలేకపోయాను, హాఫ్ డే. అది ఏ దర్శకుడికి నచ్చదు. ఒక రైటర్ వస్తే ఫుల్గా నాకు పనిచేసి పెట్టాలి తప్ప మధ్యలో అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తాను అంటే నచ్చదు. ఏదో కారణం ఏదైనా నేను కంటిన్యూ చేయలేదు. కంటిన్యూ చేయకపోయినా నాకు పెద్ద బాధ అనిపించలేదు, బికాజ్ ఐ వాజ్ సో బిజీ. అప్పటికే లేడీ స్టైల్, కనకమాల, ఇవన్నీ రాసేసి ఉన్నా. సో ఆ సినిమాలో నూతన్ ప్రసాద్ ట్రాక్ వరకు నేను రాసేసి ఇంకా అది ఉంది, వెళ్ళిపోయా, నాకేం సంబంధం లేదు. తర్వాత మౌంట్ రోడ్లో ఉండే హోటల్లో వెన్నెల్లో ఆడపిల్ల అనే సినిమాకి నేను మాటలు రాస్తున్న క్రమంలో నాకు ఫోన్ వచ్చింది అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి. మిస్టర్ భరణి, నేను రామ్ గోపాల్ వర్మని మాట్లాడుతున్నాను. చెప్పాను అంటే అప్పటికి అస్టే కదా,
మీరు ఒకసారి అన్నపూర్ణ స్టూడియోస్కి ఒకసారి రావాలి. ఆ సినిమా అయిపోయింది, అది తీసేశారు, అయిపోయింది, ఇదేముంటుంది, సరే వస్తాను, కారు పంపారు, వెళ్ళాను. అప్పుడు నా ఆహార్యం ఎలా ఉన్నది, ఓ లాల్చి జీన్స్ ప్యాంటు, సిగరెట్టు, అలాగే వెళ్ళి ఆఫీస్ ముందే తొక్కేసి కూర్చున్నాడు. తీసుకెళ్ళాడు, పెద్ద హాలు, ప్రొడ్యూసర్స్ కూర్చునే కుర్చీలో కూర్చున్నాడు. నేను ఆపోజిట్ పెద్ద టేబుల్ అన్నమాట. ఏంటి పట్టేశాడు వీడు, నేను ఐఎమ్ గోయింగ్ టు డైరెక్ట్ అ మూవీ అన్నాడు. నేను పట్టేశాడు అనుకున్నా మనసులో. మీకు ఒక కథ చెప్దాం అనుకుంటున్నా, నేను డైరెక్ట్ పోయే సినిమా ఒక 2 hours, పొద్దున్న 10 నుంచి లంచ్ వరకు. హీ నరేటెడ్ ఇన్ సచ్ ఎ వే, ఈ షోన్ మీద ఫిలిం సినిమా మొత్తం చూపించేసాడు. ఆఖరికి ఫోన్స్ డయల్ ఎలా చేసి ఎలా మాట్లాడాలి, ఎలా లోలో అంటే అతనిలో ఉన్న యాక్టర్ కూడా అంటే ఒక విధంగా నాకు బాగుంది, కానీ అద్భుతంగా ఇది. ఓకే, ఇది సినిమా. కాలేజ్ బ్యాక్ డ్రాప్ కదా, ఓకే. అప్పటికి నేను కామెడీ రైటర్గా పాపులర్, లేడీస్ టైలర్ పెద్ద హిట్. సరే రాస్తాను, చెన్నైలోనే రాయడం ప్రారంభించాను. ఆఫీస్కి వెళ్తుండేవాడిని. అప్పుడే కృష్ణవంశీ ఎంటర్ అయ్యాడు నాది అసిస్టెంట్గా. అంటే ప్రతి డైరెక్టర్ ఒక ఎవరినో పంపుతారు కదా, రైటర్కి అసిస్టెంట్గా వాడిని పంపుతారు. అందులో కృష్ణవంశీ. నేను నాకు 2-3 రకాలు రాస్తాను, లేదా అప్పుడప్పుడు డిక్టేట్ చేస్తాను, అతను రాసుకుంటూ ఉంటాడు. చాలా ఎంజాయ్ చేసేవాడు స్క్రిప్ట్ని, బాగా నవ్వి. సరే 4 రోజుల్లో అవగొట్టేసాం. వచ్చి అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళ స్టాఫ్ మొత్తం ఉన్నాడు. అందరు నవ్వుతున్నారు, చదువుతున్నా. అంతా అయిపోయింది. ఎందుకు ఇన్ని జోకులు రాశారు మీరు అన్నాడు. జనరల్గా రివర్స్లో ఉంటుంది, జోక్స్ భలే ఉన్నాయని, ఇంకా రాస్తే బాగుండేది అట్లా అంటారు. అసలు జోక్స్ రాయడం ఏంటి, నేను కాలేజ్ బ్యాక్గ్రౌండ్ కదా, సరదాగా ఉంటుంది కదా, అలా ఐ డోంట్ వాంట్ ఎ సింగిల్ జోక్ ద ఫిల్మ్. నేను కృష్ణవంశీ మొహమ్మద్ నాశనం సినిమా అనుకున్నాం. ఇదే అభిప్రాయం మొత్తం అందరు టెక్నీషియన్స్కి ఉండేది చేస్తున్నప్పుడు. బట్ సినిమా ఒక పెద్ద అటామిక్ బాంబ్ బ్లాస్ట్ అనమాట. భరణి శివలో రామగోపాల్ వర్మ లాగా ఆలోచించడం ఎప్పుడు స్టార్ట్ అయింది ఆ జర్నీలో? నిజానికి అట్లా ఏం లేదు. అతను ఏం చెప్పాడో ఇంచుమించు అదే రాశాను, విత్ డైలాగ్స్. అతని కంటెంట్ని నేను డైలాగ్ ఫార్మ్లో పెట్టగలిగా తప్ప గొప్పగా రాసేసాడు అనడానికి అంత గొప్పగా తీశాడు. ఇప్పుడు శివ అంటే వాడి అందులో పెద్ద గొప్పతనం ఏముంది. అలాగే నేను ఎంటర్ అవుతా, ఇది పోలీస్ స్టేషన్, పర్మిషన్ తీసుకోక్కర్లేదా అంటే, అచ్చా లోపలికి వెళ్ళి రావచ్చా, వీటి పెద్ద గొప్ప డైలాగులు కావుగా. పైగా నాది ఎస్బాస్ వేషం, టు బీ ఫ్రాంక్. మరి ఎందుకు అంత పాపులర్ అయింది నా వేషం కూడా అంటే, ది ఇంపార్టెన్స్ ఆఫ్ క్లోజప్. వర్మకి అది ఆల్కమీ. ఎక్కడ క్లోజ్ చేస్తే వీడు టోటల్గా రిజిస్టర్ అయిపోయి, ఏ సందర్భంలో ఇప్పుడు చైన్ లాగుతున్నప్పుడు ఫస్ట్ గిరగిర క్లోజ్ షాట్ పడుతుంది కదా, ఆ విజువల్ చాలా కాలంగా ఉంటుంది. సో దట్ ఆ స్క్రీన్ ప్లేలో గొప్పదనం అంటే, ఎక్కడ వీడి క్లోజ్ చేస్తే వాడు శాశ్వతంగా గుర్తు. ఏ స్థాయికి నానాజీ వేషం ఎస్బాస్ అని నేను అంటున్నా. సినిమా సూపర్ హిట్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి ఒక పెద్ద ఇంత బుక్ నాకు స్క్రిప్ట్ అన్నమాట. అది ఇదేంటి రాము నెక్స్ట్ సినిమా అన్నట్టు. ఆ నెక్స్ట్ సినిమానే, కాకపోతే ఈ స్క్రిప్ట్ నేను రాయలేదు, ఎవడో రాశాడు. అదేంటంటే, భవానీ చచ్చిపోయాడు కాబట్టి నానాజీయే ఇప్పుడు బాసు అని చేత నానాజీ ప్రధాన విలన్గా ఇదో రాసిన స్క్రిప్ట్ అన్నాడు. నానాజీ సో అది అందులో ఎవరి ప్రత్యేకత అంటే, అది ఒక విధంగా రామ్ గోపాల్ వర్మ దశావతారం, లేదా 24 క్రాఫ్ట్లో అతనే ఇన్ఫ్లుయెన్స్. ఇంకో ఇన్సిడెంట్ చెప్తా.
ఫస్ట్ డే ఫైట్ మాస్టర్ పేరు ఎందుకు కానీ రెగ్యులర్ ఫైట్ మాస్టర్ వచ్చారు. వచ్చి వాళ్ళు నాగార్జున అప్పటికి 2-3 సినిమాలు చేశాడు కాబట్టి అవగాహన ఫైట్ అంటే ఇలా ఉంటుందని. ఇతనికి లేదు. ఈ సినిమా ఇండస్ట్రీలో ఎలా ఫైట్ చేయించాలనేది దీనికి ఒక ఐడియా ఉంది. బట్ మొదలవగానే నాగార్జున కొడితే వాళ్ళు వెళ్ళిపోయి కింద పడ్డా ఇతను స్టన్ అయిపోయాడు. వర్మ నేను అబ్జర్వ్ చేస్తున్నా. నేను ఇంటర్వల్ లంచ్ దాకా చూశాడు, బ్రేక్ చెప్పేశాడు. అందరూ వాళ్ళు రిలాక్స్ అయిపోగానే నాగార్జున దగ్గరికి వచ్చి ఈ ఫైట్లు అయితే నేను చేయలేనండి అంటే, మరి ఇంకెట్లా ఉంటాయి ఫైట్? చూస్తున్నా ఐ డోంట్ వాంట్ దీస్ టైప్ ఆఫ్ ఫైట్స్. అది మాస్టర్ రిజిస్టర్ ఫైట్లు అన్నీ వద్దు, నేనే కంపోజ్ చేస్తా అన్నాడు. నువ్వు ఎట్లా చేస్తా అంటే, ఒకటి చాలామంది తెలియని విషయం అంటే ఈ నోస్ బాక్సింగ్. ఇప్పుడు అతని మేనరిజం ఎప్పుడన్నా ఇంటర్నెట్ ఇప్పుడు చేస్తున్నాడే తెలియదు, గతంలో ఇలా అంటుండేవాడు. ఈ వాజ్ అ బాక్సర్. అయితే ఏం చేయమంటావు అన్నాడు. ఏం జరిగిందో షెడ్యూల్ ప్యాకప్ అన్నారు. అంటే ఇప్పుడు అప్పుడే లేదని ఎవ్వరిని రానివ్వదు కానీ, ఓ ఇప్పుడు లేదు ఇదేంటి ఒక రోజే అనుకున్నాం మేము. తీరా నెక్స్ట్ డే షూటింగ్ ఉంది, అందరు కబుర్లు వచ్చి వెళ్ళాం. ఫైట్ మాస్టర్ లేడంతే. వచ్చాడు, ఫ్యాట్ 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 3 దెబ్బలు, ఇద్దరు పడిపోయి 3 పడిపోతారు అంతే ఫైట్. అండ్ అవునా అనుకున్నాం మేము. అతను కూడా బాగా నాగార్జున మైట్ హ్యావ్ బిలీవ్డ్ ఈరోజు ఇలా ఉండేది. అంటే అన్ని క్రాఫ్ట్ని మాడిఫై చేసేసాడు. సౌండ్ అతను కలకత్తా నుంచి పిలిపించారు సౌండ్ రికార్డిస్ట్ని. ఫర్ ద ఫస్ట్ టైం ఆ సౌండ్ ఎప్పుడు అంతకుముందు మనం ఏ సినిమాలో విని ఉండని సౌండ్స్ కదా. అవును. దీపన్ చటర్జీ అనుకుంటా సౌండ్. ఆ సౌండ్కి ఒక వ్యక్తి ఉండేవాడు అనేది ఎప్పుడు మనం ఎరగం. రికార్డింగ్ 1 నెల రోజులు చేశారు, నెల ఇంకా ఎక్కువ. జనరల్గా ఈ ఎఫెక్ట్సే 1 నెల రోజులు చేశారు. అంతకుముందు ఎఫెక్ట్స్ ఎలా ఉండేవంటే, గుర్రం పరిగెత్తాలి, 2 కొబ్బరి చిప్పలు టక్ 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 అయిపోయింది, డోర్ కీ అయిపోయింది, ఇసుక పోయడం అక్కడ కొన్ని చేసేసి 2-3 రోజుల్లో సౌండ్ ఎఫెక్ట్స్ అవుట్ అంతే. 1 నెల రోజులు చేసాడు. ఎందుకు చేశాడంటే వాళ్ళ నాన్నగారు సౌండ్ రికార్డిస్ట్. అవును. సో సౌండ్ కూడా ఒక అవగాహన ఉంది. సో అతను బహుశా ఈ సినిమాలు అతను అంతకుముందు వీడియో షాప్ ఒకటి ఉండేది, సినిమాలు తెగ చూసే ఉండేది. నన్ను అడిగా ఏమిటి సౌండ్ ఎఫెక్ట్స్ ఈ గొడవ ఏంటంటే, షోలే సినిమా ఒకసారి షోలే చాలా ఇష్టం వర్మకి. చెప్పాడు ఇలా వెళ్తుంది, గాలి సౌండ్ వస్తుంది, ఇంకొంచెం ముందుకు వెళ్తాం, నీళ్ళు కొడుతున్న బూరు సౌండ్ వస్తుంది, ఇంకొంచెం దూరికి వెళ్ళాం అని, ఇది మన ఏదో గోధుమలో జొన్నలో చాట్లో వేసి ఎగరేస్తున్నారు, ధూళి సౌండ్ వస్తుంది, ఆవు సౌండ్ వస్తుంది. ఈ సౌండ్లన్నీ మనకి తెలియవు సినిమా ఇండస్ట్రీ. బండ కొట్టుడు ఒకటే కొట్టుడు అంతే, అట్లా ఉంటుంది. డిష్యం ఇదేగా అంత అవగాహన. ఇంకా ఒకసారి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాడు, కారులో కూర్చున్నాం, భరణి ద ఎఫెక్ట్ ఆఫ్ సౌండ్ ఎఫెక్ట్స్ అని మనం ఏదైతే అంటున్నామో, ఇప్పుడు మనం దాదాపు ఒక 1/2 అవర్ ట్రావెల్ చేస్తాం కదా, మీరు దయచేసి కళ్ళు మూసుకుని వినండి. కళ్ళు మూసుకుని ఏ సౌండ్ వచ్చినా దాన్ని రిజిస్టర్ చేసుకుంటూ వెళ్ళండి. నేను కళ్ళు మూసుకున్నాను. అంతకు ముందు తెలియని అనుభూతి ఏమిటంటే, సైకిల్ పెడుతుంది, మనుషులు పెడుతున్నారు, కార్లు పెడుతున్నాయి, బస్సులు పెడుతున్నాయి, జనాల గోల, ఎవడో అరుపులు కేకలు, కొన్ని 100,000 సౌండ్లు రోడ్ల మీద. అంటే వీటిని మనం పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాం. వర్మ అనేవాడు పట్టించుకున్నాడు, సినిమాలో పెట్టాడు అంతే. దట్ ఈస్ ద ఓన్లీ మ్యాజిక్. ఎడిటింగ్ కూడా ప్యాటర్న్ చాలా మారిపోయింది. ఎడిటింగ్ ప్యాటర్న్ చెప్పా కదా, 24 క్రాఫ్ట్స్ మీద తనదైన ముద్ర వేసినవాడు, మ్యూజిక్తో సహా. ఇళయరాజాతోటి అలాగా మ్యూజిక్ కొట్టించుకోవడం, రికార్డింగ్ అలాగ చేయించుకోవడం అనేది మామూలు.
చెప్తాను 24 క్రాఫ్ట్స్ మీద స్టాంప్. ఒక ఫైట్ సీక్వెన్స్లో బండరాయి తీసుకెళ్ళి వేసేటప్పుడు పక్కన తీస్తే డోర్ ఓపెన్ చేస్తారు. అసలు అలాంటి ఎడిటింగ్ ప్యాటర్న్ మనం ఎప్పుడూ చూడలేదు. సో అది అన్ని క్రాఫ్ట్ని పరిపూర్ణంగా వాడుకోవడం వల్లే. అలాగే మీకు ఇంకా ఒకటి కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది, అప్పటి వరకు స్టడీ క్యామ్ అనేది. స్టడీ క్యామ్ ఉంది, ఇండస్ట్రీలో ఉంది, అలా వాడుకోవడం తెలియదు. రూమ్లో పడేసి ఉంది, చాలా కాలంగా దుమ్ము పట్టి ఉంది. స్టడీ క్యామ్ అనే దానికి యాక్చువల్గా ఆస్కార్ అవార్డు వచ్చింది టెక్నీషియన్స్ లిస్ట్లో. స్టడీ క్యామ్ని కనిపెట్టిన అతనికి 1 సంవత్సరం ఆస్కార్ అవార్డు వచ్చింది. అంటే మూమెంట్ లేకుండా పరిగెత్తడాలు అవన్నీ ఎరగం కదా. బస్సులో పరిగెడుతుంటే చేంజ్ చేస్తాడు కదా, అది ఫస్ట్ షాట్ నాకు తెలిసి స్టడీ క్యామ్. సైకిల్ మీద శివ సత్యనారాయణ అనేవాడు. అట్లాగా చాలా చాలా రకాలుగా. నంది అవార్డు కూడా వచ్చింది డైలాగ్ రైటర్గా. బహుశా ఇన్ని తక్కువ డైలాగులు రాసి నంది అవార్డు నాకు తెలిసి లేదు, అవార్డు ఏం రాలేదు, కానీ అపారమైన కీర్తి వచ్చింది. ఇంత తక్కువ డైలాగులు రాశావు నాకే ఆశ్చర్యం. చాలా తక్కువ, ఇంత బుక్ ఉండేది, మళ్ళా దానికో పెద్ద కథ ఉంది. మళ్ళా ఇప్పుడు ఇది డైలాగులు అనేది వద్దన్నాడు, ఒక్క డైలాగ్ కూడా ఉండకూడదు అన్నాడు గతంలో. జోక్ ఒక జోక్, అన్ని జోకులు తీసేసాం, 1 2 ఉంచాం. 2 ఉంచాం, నాకు తెలిసి 2 ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు తుమ్మల్లో పొద్దు ఊకినట్టు అని ఉంటావేంటి అని ఉంటుంది అమల, నాగార్జున. తుమ్మల్లో పొద్దు ఊకడం అంటే ఏంటి అన్నాడు. సన్సెట్టే దరిద్రంగా బెంగగా డల్గా ఉంటుంది, అది తుమ్మ చెట్ల మధ్య వెనకాల వెళ్తే ఇంకా ముళ్ళు గుచ్చుకున్నట్టు ఉంటుంది, అందువల్ల అదొక సామెతయ. రెండోది జోక్ కాదు కానీ, ఉత్తేజ హోటల్లో వచ్చినప్పుడు వేడిగా ఉన్నారా, కూల్ డ్రింక్స్ సార్, చల్లగా ఛాయ్ సార్ అంటాడు. అది ఉందనుకుంటున్నా. ఇంకొకటి, సైకిల్ కొట్టే సైకిల్ మీద ఎక్కువ కూర్చుంటాడు జేడి. ఆ సైకిల్ నాది, నీదా, నీ పేరు రాసిందా అంటే ఇట్లా పైకి దాని మీద హీరో అని ఉంటుంది. ఇలాంటివేవో 1 2 ఉంచాడేమో తప్ప ఇట్ వాస్ సీరియస్. అది భవానీ శివ అనే పేర్లు తర్జుమా జరగడం. ముందు విలన్ క్యారెక్టర్ రాశారా భవానీ అని, శివ అని అతనే చెప్పాడు. శివ అని చెప్పినప్పుడు కూడా దాని మీద పెద్ద కాంట్రవర్సీ జరిగింది. ఏం కాంట్రవర్సీ అంటే, పెద్ద ఇండస్ట్రీ పెద్దలు కొంతమంది నాతోటే, శివ ఏంటే, శివ 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 ఫ్లాపు, శివుడే శంకరుడు ఫ్లాపు, ఇంకేదో నా పేరే శివుడు ఫ్లాపు, మా ఊళ్ళో శివుడు ఫ్లాపు, శివ ఏంటి అన్నారు. అతను నచ్చింది నాగార్జున, నేనే సరే సినిమా హిట్ అయ్యాక ఏం పేరే శివ, చూసారా ఎంత డెప్త్ ఉందో, ఎంత పవర్ ఉందో అన్నాడు. సరే పవర్ మనం తెచ్చి అందరూ పేర్లో ఏముంటుంది సార్ పవర్. అట్లా ఈ భవానీ ప్రసాద్ చౌదరి వాడి పేరు యాక్చువల్గా, విలన్ పేరు. ఓకే. తమాషా ఇంకోటి ఏంటంటే, నేను ఇంట్లో చెన్నైలో రాస్తున్నప్పుడు, అప్పుడే మ్యారేజ్ అయ్యి కొత్త అనుకుంటా, భవానీ ప్లస్ భవానీ అని పిలుస్తుంటే మా ఆవిడ వచ్చేస్తుండేది. ఆవిడ పేరు భవానీ. వంటింట్లో చెప్పా, ఏంటండి అది, కాదు బాబు, ఇది పేరు భవానీ ప్రసాద్, శివా భవానీ, అది తెలిసిపెట్టింది అనుకోను నేను. తర్వాత నాకే శివ భవానీ, జనరల్ శివుడు భార్య భవానీ కదా, అట్లాగా ఆ ఉద్దేశంతో అనుకోలే, ర్యాండమ్గా అనుకుంటే అది కుదిరింది అంతే. అదే అంటున్నా, ఇప్పుడు కుదరడం చాలాసార్లు కుదిరిపోతాయి, మనకు తెలియవు ఎన్ని. అదైతే భారతీరాజా ఒక చిన్న కథ చెప్పేవాడు. డైరెక్టర్ యారని తెలియమా, ఎవరు అంటే, డైరెక్టర్ అంటే ఎవడంటే, ఇప్పుడు మా పల్లెటూరులో మేము పాయసం కాచేవాడు. మా బామ్మ పాయసం కాచేది, ఎంత అద్భుతంగా ఉండేదంటే చెప్పడానికి వీలు. అది ఎలా మొదలయ్యేదంటే, మా అక్క పొయ్యి అంటించేది,
మా చెల్లెలు దాని మీద కొండ పెట్టేది. మా బావ దాంట్లో పాలు పోసేవాడు. మా ఇంకో పెద్ద చెల్లెలు అందులో బెల్లం వేసేది. ఇంకో ఎవరో బియ్యం పెట్టేవారు. మా వదిన మూత పెట్టేది. మా బామ్మ దింపేది. మా బామ్మ పాయసం బాగా చేసేది. ఇదేంటి సార్ దింపడమే చేసింది ఎవడంటే, అదే డైరెక్టర్ బయట ఉండి షార్ట్ కట్ రెండే అన్నట్టు ఉంటుంది కదా, వాడే డైరెక్టర్. ఎప్పుడు కట్ చేయాలి తెలిసిన వాడే. ఎందుకు? సింపుల్ లాజిక్. పాయసం ఎక్కువ మరి పొంగి కిందడిపోతుంది, మాడిపోతుంది. తక్కువైతే రుచి ఉండదు. సో కరెక్ట్ టైం చూసి ఆ పదును మీద తీసిన వాడే డైరెక్టర్. పదును తెలిసిన వాడు వర్మ. మీ థియేటర్లో ఎక్స్పీరియన్స్ ఏదండి? శివ ఎక్కడ చూసారు? ఏ థియేటర్లో చూసారు? అప్పుడు నేను చెన్నైలో మాకు ప్రీవ్యూ థియేటర్ ఒకటి ఉండేది. బట్ అందరం చూసాం. చాలా పెద్ద థియేటర్ అది రెగ్యులర్గా అందులో, అంటే ప్రీవ్యూ థియేటర్ అది. ప్రీవ్యూ థియేటర్లో ఇంటర్వెల్కే రాఘవేంద్రరావు గారు బొకే పంపించాడు. బహుశా చూస్తున్నాడు. ఇంటర్వెల్ అయ్యే లోపలే ఫోన్ చేసేసాడు. ఇంటర్వెల్కి బొకే వచ్చేసింది. మేము కూడా స్టన్ అయిపోయాం. ఎందుకంటే అంతకుముందు మేము అక్కడ సినిమా ఏమో, ఇక్కడ ప్రాసెస్ మాకు తెలియదు కదా అంత. ఇంకా అది మధ్యలో మర్చిపోయాడు. ఇంత చేస్తే నన్ను తీసేసాడు రైటర్గా. అవును, నేను కాదు. ఎందుకు తీసేసాడంటే, ఫస్ట్ జోకులు బాగాలేదని జోకులన్నీ కట్ చేసి ఉంచాం కదా. అప్పుడు నేను చెన్నైలో ఉండేవాడిని. రీడింగ్ ఇక్కడ జరిగింది. చాలాసార్లు చెప్పా ఇది. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లైట్ నాకు 7 o'clock ఎప్పుడో. వర్షం పడుతుంది. ఈ స్క్రిప్ట్ అందించలేకపోయారు. రాత్రి నుంచి కొడుతుంది వర్షం. అప్పటికి మనకు కార్లు గీర్లు ఫోన్ చేస్తే వెంటనే రావడాలు అవేం లేవు. కారు పంపిస్తే వచ్చేది, కానీ అది ఎక్కడెక్కడో తిరిగి ఎప్పుడో వచ్చేది. నేను వెళ్ళిపోతే ఏం చేశాను అంటే, దాన్ని ఒక రాసేసిన వర్షన్ ఏమో జోకులన్నీ తీసి మళ్ళీ తిరగ తీసేసి అది చేసి ప్లాస్టిక్ కవర్ వేసి రబ్బర్ బ్యాండ్లు అవన్నీ వేసి, మా సివిఎల్ నరసింహారావు అని నాకు మిత్రుడు ఉన్నాడు, లాయర్. చిన్న ఉపకారం రా, నేను మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోతున్నా, మా ఇంట్లో కలెక్ట్ చేసుకుని స్టూడియోలో వర్మ గారికి ఇచ్చేసాను. వాడి కారు ఉంది, ఇచ్చేసాడు. నాకు మళ్ళా నాకేం రెస్పాన్స్, ఫోన్ ఏమీ లేదు. ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏమిటంటే, ఎప్పుడైతే జోకులు కట్ చేశానో నచ్చలేదు, వేరే వాళ్ళతో రాయించుకుంటున్నాడు. నాకు బాగా జ్ఞాపకం, హార్స్లీ హిల్స్లో హరి అనుమోల్ సినిమా ఏదో చేస్తున్నప్పుడు రాయడానికి వెళ్ళి అక్కడ వేషం కూడా ఫస్ట్ టైం అక్కడ పేర్లో శివ అని చైన్ పట్టుకుని ఎర్రగా ఆ వర్డ్స్ పోస్ట్ ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ అక్కడ ఉండగా వచ్చింది నాకు. నేను లేను, నా పేరు లేను, త్వరలో వచ్చేసి అక్కడి నుంచి వచ్చాక నేను చెన్నైలో, నేను మా ఆవిడ, ఇంకా మాకు పిల్లలు పుట్టలేదు. ల్యాండ్ ఫోన్ కనుక్కుంటా, శివనాగేశ్వరరావు ఫోన్ చేశాడు. భరణి ఏమిటి, వై యు ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్, ఎందుకు సినిమా వదిలేసి? నేను వదలలేదా బాబు, ఆ డైలాగ్ ఎప్పుడైతే కరెక్షన్ చేసి ఇచ్చానో మళ్ళీ నాకు ఫోన్లు పంపలేదు. ఇప్పుడు ఇక్కడ చెన్నైలోనే ఉన్నాడు, ఒకసారి హలో అని రాదా అని. నాకేం ఈగో, నాకేముంది అంటాను. ఫోన్ చేశా, భరణి అవర్ యూ, బాగున్నాను సార్. అదే సార్ నెక్స్ట్ వీక్ స్టార్ట్ అట్ట కదా సినిమా, ఆల్ ది బెస్ట్ అని. ఓకే, ఎక్కడున్నారు మీరు అన్నాడు. నేను నా ఇంట్లో ఉన్నాను సార్, నేను ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోతున్నాను. ఓకే సార్, నేను ఒకసారి ఇంటికి వద్దాం అనుకుంటున్నాను అన్నాడు. ఇంటికి వద్దు, ఈవినింగ్ ఫ్లైట్ 5 or 6 అను. సార్ రండి సార్ అన్నా. నా వస్తాడని నమ్మకం లేదు నాకు. ఏదో ఫోన్ చేసినా కాబట్టి ఏదో అనాలని, ఓకేనా కలుస్తే కుదిరితే కలుద్దాం అన్నట్టు మాట్లాడాడు. కట్ చేసి 4 కారు, ఎందుకంటే సినిమా వాళ్ళకి తెలుసు కదా, అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళకి నా ఇల్లు.
వచ్చాడు. మా ఆవిడ పురిటికి వెళ్ళింది, నేను ఒక్కడే ఉన్నాను ఇంట్లో, అసిస్టెంట్స్ కూడా ఎవరు లేరు. ఒక చోట కింద పరుపులు వేసి, అప్పట చెన్నై పద్ధతి కింద పరుపులు కూర్చున్నాడు, నేను ఇక్కడ కూర్చున్నాను. ఛాయ్ కావాలి భరణి అన్నాడు. నేను వెళ్ళి నాకు వంట వచ్చు కాబట్టి టప్ప ఛాయ్ పెట్టి సిప్ చేస్తూ, నా వెనకాల శ్రీదేవి క్యాలెండర్ ఉంటుంది. నాకు చాలా ఇష్టం శ్రీదేవి అంటే భరణి. నాకు చాలాసార్లు చెప్పారు, ఎప్పటికైనా శ్రీదేవితో సినిమా తీయాలి అన్నాడు. దాని పెద్ద విషయం ఏమో సార్, ఇది సక్సెస్ అయితే అసలు మన సంగతి మాట్లాడట్లేదు. నాకు భరణి, ఐఎమ్ సారీ, ఒకటే విషయం నాకు కోపం వచ్చింది, అందుకే నేను మిమ్మల్ని ఏంటంటే, యు హ్యావ్ నాట్ రెస్పెక్టెడ్ ద స్క్రిప్ట్. ఎవరితోటో పంపించు సార్, సారీ ఫర్ దట్. నాకు ఆ విషయం చెప్పలేదు ఎవరు. నేను వర్షం వస్తోంది, ఈ కారణం వల్ల ప్యాక్ చేసి, నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్, చైల్డ్హుడ్ ఫ్రెండ్ సార్, అందుకని వాటితో పంపించాను. నా కథంతా రవికిషోర్కి చెప్పేసేవారు మీరు. చెప్పేంత కథే ఉంది సార్ అన్నా. నవ్వాడు. ఓకే, రేపు మార్నింగ్ ఫ్లైట్కి వస్తారా మీరు అన్నాడు. వచ్చేయండి, కట్ చేస్తే టికెట్ వేసి, నా స్క్రిప్ట్ ఉంది కదా, మళ్ళీ దాన్ని చిన్న, అసలు స్రవంతి రవికిషోర్ మ్యాటర్ అప్పటికి నేను నా మాతృ సంస్థ కదా కాబట్టి నేను రోజు అక్కడికి వెళ్తుంటా. అట్లాంటి ప్రొఫెషనల్గా ఎట్లా చెప్తే ఏం చెప్తాం, ఒక మంచి కథ వచ్చిందండి, బాగా చేశాడు అంత తప్ప మొత్తం కథ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళము ఎలా చెప్తాం మేము? అది ఎవడో ఎప్పుడు అక్కడే ఉంటాడు కదండి రవి. అంటే ఈ సినిమా తీస్తున్నాడు, మరి ఏమైందో, ఎలాంటి ఏముంది చెడగొట్టడానికి చేటపై చాలంట, ఏముంది పెద్ద, ఏమంటే ఒక పెద్ద గొప్ప రచయిత, ఆడి కోసం ఏమో వెయిట్ చేయక్కర్లి అని ఉంటారు. ఏముంది, అల్టిమేట్లీ సినిమా అయింది. అతనికి ఏం కావాలో అది నేను రాయగలిగా. దట్ వాజ్. అసలు ఫేస్ టు ఫేస్ డిస్కషన్స్ ఉంటాయి సార్ రాసేటప్పుడు మీకు వర్మకి, లేదంటే స్క్రిప్ట్ పంపిస్తే మీరు? లేదు, జనరల్గా మై వే ఆఫ్ డీలింగ్ ఏమిటంటే, ఆ ఆరంభంలోనే డైరెక్టర్ తోటి వారం 10 రోజులు కూర్చుంటాం, ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అన్నాక, ఒక సింగిల్ అయినా ఫార్మ్ అయిన తర్వాత ఇంకా నేను డైరెక్టర్తో కూర్చోను, ఒక వర్షన్ రాసేస్తే ఎక్కడికైనా వెళ్ళిపోయి. ఇప్పటికీ కూడా అంటే ఎప్పుడైనా వెళ్ళి రాసేసి ఒక వర్షన్ చదివినిపిస్తా. చదివించినప్పుడు ఇంకో అసిస్టెంట్ డైరెక్టర్ అందులో అతనికి ఏం కావాలో, ఇది ఎక్కువైందండి, ఇది తక్కువైంది, ఇక్కడ కామెడీ ఉంటే బాగుండు, ఇట్లా చెప్తారు. అవి నోట్ చేసుకొని మళ్ళీ సెకండ్ వర్షన్, అంతే 99% సెకండ్ వర్షన్ తోటి అయిపోతుంది. ఆ సినిమాలో నేను ఉండడం తటస్థిస్తే ఇంప్రొవైజ్ చేస్తా. ఇప్పుడు వంశీ గారు వేడి స్టైల్ ఉండారు, రాస్తున్నా, నచ్చట్లేదు ఆయనకి. ఒక వారం రోజుల తర్వాత కొన్ని సీన్లు రాసి తీసుకెళ్ళా. అదేంటి, ఆ లాంతర్ ఇలా పట్టుకుని, సరస్వతి దేవి నాకు కల్లోకి వచ్చిందిరా అంటాడు అసిస్టెంట్ తోటి. రానిపిస్తుంది రాసి, నాలుగు మీద ఏం రాసింది అంటాడు. ఏంటి పచ్చడా అంటాడు. ఛీ మేద్దవా, బీజాక్షరాలు. అట్లా అది నచ్చింది వర్మగా. అప్పుడు వంశీ ఏమన్నాడు, భరణి మొత్తం సినిమా అంతా ఇలాగే ఉండాలి, ఈ సీన్ లాగే ఉండాలి, ఎగ్జాజరేటెడ్ కొంచెం మాస్ కామెడీ. అది నాకు మీటర్, అల్లుకుపోయాం. నేను లొకేషన్లో ఉంటే, నేనే కాదు ఏ రచయిత లొకేషన్లో ఉన్నా ఎక్స్టెంపోర్ ఉంటుంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు రైటర్గా బిజీ అయిపోయారు, నటుడిగా ఎంత బిజీ అయ్యారు? అసలు ఆ సినిమాలో నా వేషం నాది కాదు, ఎవరిదో వేరే, వాడు నా ఫ్రెండే. బట్ చాలామందిని అడిగాడు, అంటే రాస్తున్నప్పుడు కానీ మొత్తం స్క్రిప్ట్ అయిపోయినప్పుడు కానీ నువ్వు ఇందులో వేషం వేయాలని వర్మ ఎప్పుడు అడగలేదు. అంటే అది ఇగ్నోర్ చేశాడు. నేను నటుడు అన్న విషయం పెద్ద పట్టించుకున్నట్టున్నాడు లేడు. అయితే నన్నే తీసుకుని ఆర్టిస్ట్ని వెతకడానికి ప్రారంభించేవాడు. ఫలానా వాడు బాగుంటాడా, వీడు బాగుంటాడా, ఇతను బాగుంటాడా అంటే, బాగానే ఉంటాడండి, 10 ఉంటా. మేమందరం కాలేజీకి వెళ్ళడం, వాడిని కలవడం. అతను ఎవరైతే మనం నానాజీ వేషానికి అనుకున్నామో, అతను ఈ వర్మ ఎట్లా ఉంటాడు, చాలా చిన్నగా, చిన్న కళ్ళద్దాలు పెట్టుకుని, టీషర్ట్ వేసుకుని, డైరెక్ట్ వీడా ఏంది ఇస్తాడో, ఎందుకు టైం వేస్ట్. నేను సెప్టెంబర్లో అయితే ఖాళీగా లేను, తర్వాత చూద్దాం, ఇట్లా మాట్లాడారు.
వర్మ ముందే వరం ఉండే డేట్స్ లేవంటాడు అంతే. అవన్నీ నాతో చెప్పాడు ఈ డైరెక్టర్ అని నాకు చెప్పి లేవు అన్నాడు. అతను కూడా చాలా కామ్గా లేడేమో బిజీగా. తర్వాత నేను కలవలేదు. ఒకరోజు షూటింగ్ జరుగుతుంది ఎక్కడో జరుగుతుంటే నేను వేరే పని మీద వెళ్తున్నప్పుడు పక్కనే మన వర్మ సినిమా షూటింగ్ జరుగుతుంది సార్ అన్నాడు ఎవడో. నేను ఎప్పుడో సరదాగా తప్ప వెళ్ళను, ఇంకా ఇప్పుడు నా పని అయిపోయింది కదా, ఇచ్చేసాం కదా, అయిపోయింది. సరే వెళ్దామని వచ్చాను. రండి రండి. అప్పుడు అతను ఇంకో ఇంట్రడ్యూక్షన్ ఏమిటంటే ఈ ఇంట్రడ్యూస్డ్ మానిటర్స్. అప్పుడు ఒక మానిటర్లో చూడడం అనేది లేదు. సినిమా పుట్టినప్పటి నుంచి కెమెరామ్యాన్ చూసి ఓకే అంటేనే షార్ట్ ఓకే, అతను ఓకే అంటేనో అంతే. డైరెక్ట్ కూడా ఏం తెలీదు. ఫస్ట్గా ప్రింట్ అయ్యి వచ్చే ఫస్ట్ టైం డైరెక్టర్ చూసుకోవడం. అలాంటిది ఇక్కడ మానిటర్ పెట్టాడు. తను చూసాం అప్పటి నుంచి మొదలైంది. అది మానిటర్ చూస్తున్నాడు, నన్ను చూశాడు. భరణి ఇప్పుడు నాకు ఆ నానాజీ క్యారెక్టర్ కరెక్ట్గా దొరకలేదు, మీరే వేస్తారా అన్నాడు. నేను వేస్తాను సార్. ఎట్లా గెటప్ ఏది ఓకే, నాకు లాల్చి పైజామా. నేను రాస్తున్నప్పుడు నాకు ఒక ఐడియా ఉంది సార్, నేను అది కావాలంటే నేను వెళ్ళి ఒక 10 నిమిషాలు కాస్ట్యూమ్ వాళ్ళకి చెప్పాను. లూజ్గా నాకన్నా లూజు లాల్చి, నాకన్నా లూజ్ పైజామా. చంద్ర అని నాగార్జున గారికి మేకప్ మ్యాన్, సుర్మా, బొట్టు, పాన్, మెళ్ళో ఇంతలావు. అంటే ఓల్డ్ సిటీలో ఉండే గొల్ల వాళ్ళ గెటప్ అది. నా ఊహ అదే అన్నమాట. మీరు ఎప్పుడు అక్కడ ఎక్కువ తిరిగారు? నాకు అంటే పుట్టి పెరిగినంత హైదరాబాద్ కాబట్టి ఆ స్కూటర్ మీద ఈ 2 పెద్ద పెద్ద మన రేకు డబ్బాలు, వెనకాల 2 డబ్బాలు, పాను, అవన్నీ నేను అబ్జర్వ్ చేసిన విషయాలు. అలా 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 ఉండాలి. మొత్తం వేసేసుకుని వచ్చాక అక్కడ దూరంలో రూమ్ నుంచి మానిటర్ చూస్తున్నాడు. చూసి ఫెంటాస్టిక్, దిస్ ఈజ్ మై నానాజీ అన్నాడు. సినిమా స్టార్ట్. ఉత్తేజన ఎలా తీసుకొచ్చారండి? అది కూడా యాక్సిడెంట్గా జరిగింది. అది నాకు బహుశా వాళ్ళు ఆ టీం అంతా వాళ్ళంతా ముందే తెలిసిన వాళ్ళేమంతా. అదే నేను మిస్ అయినప్పుడు వాళ్ళందరితో ఏమన్నా రాయించే క్రమంలో అట్లా వచ్చాడేమో. సినిమా పెద్ద హిట్ అయిన తర్వాత అందరికీ ఉంగరాలు ఇచ్చారండి. మీ వరకు నా చీఫ్ టెక్నీషియన్స్కి బహుశా నాకు ఇవ్వలే. శివనాగేశ్వరరావు గారు చాలా కాలం ఇప్పటికి కూడా ఉన్నట్టు. అవును, ఇప్పటికీ ఆయన శివాన్ని పెట్టుకుంటారు. నాకు ఉంగరాలు ఇచ్చిన మాట నిజమే. బట్ అది సభాముఖంగా ఇప్పుడు చెప్తున్నా, ఈ అవకాశం ఉంటే ఇప్పుడు ఆ ఉంగరం కొంచెం పెద్ద సైజ్ చేసి నాకు ఇస్తే. ఎందుకు టెక్నీషియన్ పెంచుకోలేదు? చీఫ్ టెక్నీషియన్కి ఎందుకు పెద్దగా పట్టించుకోలేదు అప్పుడు మరి? ఏమో నాకు తెలీదు. జనరల్గా ఏమిటంటే చీఫ్ టెక్నీషియన్స్ అనేవాళ్ళు ఆల్రెడీ అమౌంట్స్ పెద్ద పెద్దవి తీసుకుని ఉంటారు కాబట్టి వాళ్ళకి మరి అసలు ఆ కాన్సెప్ట్ నాకు తెలియదు. నేను ఐ వాజ్ ఇన్ చెన్నై కదా, ఆ ఫంక్షన్ జరిగింది. బహుశా నేను వచ్చానో లేదో కూడా నాకు గుర్తులేదు. బట్ నేనైతే అది మాత్రం నిజం, ఇచ్చిన మాట నిజం. బట్ మనకి ఇవ్వలేదు. అంటే అటు యాక్టర్ గాను ఇటు రైటర్ గాను 2 రెమ్యునరేషన్లు తీసుకున్నారు ఈ సినిమాతో. మీరు అన్ని కలిపి ఒకటే ఇచ్చారు. అన్ని కలిపి ఒకటి ఇచ్చారు. అంటే రైటర్గా ఏమి రాలేదని? రైటర్గా కలిపి ఇచ్చే, అంటే రైటర్గా ఉన్నా కదా, దాని రెమ్యునరేషన్ ఇంకా కూడా కలిపినట్టున్నారు. అంటే నిజానికి అప్పుడు పెద్ద పెద్ద రెమ్యునరేషన్స్ ఏం లేవులే యాక్టర్స్. రైటర్ కూడా పెద్ద తక్కువ. అక్కడ 50,000 లోపలే, 35,000 ఇచ్చారు. నాగేశ్వరరావు గారు కలిసారు తర్వాత మొత్తం సినిమా అయిపోయిన తర్వాత ఏమైనా చర్చలు ఏమైనా జరిగింది? లేదు. అంటే నేను రెగ్యులర్గా ఇక్కడ ఉండేవాడిని కాదు కదా, అంచేత వాళ్ళ చర్చలు ఒక దశలో. తర్వాత ఎప్పుడో నేను వచ్చినప్పుడు వర్మకి మన సినిమా అంటే దాని గురించి ఏం చెప్పక బోరు కొడుతుంది, విని 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 అన్నాడు. శివ గురించి దాని గురించి ఏం మాట్లాడకండి అన్నాడు. ఆ బ్యాగేజ్ వదిలేసుకుందాం అనుకుంటున్నారు అతను. అంటే అప్పటికే ఏడాది అయిపోయింది. అబ్బా ఏంటి సార్ అబ్బా అంటే విని 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 ఒకటే పాయింట్ కదా, ఇంకా విసుగెత్తుతుంది. అట్లా పొగడతలు కూడా ఒక దశ దాటితే బోరు కొడుతాయి. పైగా ఆ పొగడతలు అందరూ పొగడేసి ఉంటారు కాబట్టి ఇంకా కొత్తగా పొగడాలని ఏదో అనుకుంటున్నప్పుడు కొంచెం
మరి మానవాతీతుడు అని చెప్తున్నప్పుడు రియాలిటీ తెలిసినవాడు చిరాకు. అసలే అతను 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 ఐక్యూ అంతా వేరే లెవెల్లో ఉండేది కదా. ఆవిడెవరు, మన అయన్ ర్యాండ్ అవును, ఆ ప్రభావం కాన్సెప్ట్ అప్పుడే ఉండేది. సరే, ఇప్పుడు చూస్తున్న వర్మకి అప్పుడు చూస్తున్న వర్మకి ఏం సార్ తేడా? ఎందుకంటే అప్పుడు కూడా ఇలాగే ఉండేవారా, లేదంటే ఇప్పుడు ఏమైనా మారుతూ మారుతూ పరిణామక్రమంగా జరిగింది? ఉంటుంది ఉంటుంది. ఏదో ప్రతి మనిషికి ఉన్నట్టే అతనికి ఉంటుంది. అదే ఫోకస్డ్గా ఉంటారు కదా అప్పుడు కొంతమంది. ఒకటి సత్యం, అప్పుడు మా సినిమా తీసినప్పుడు అచ్చంగా టోటల్గా ఫోకస్ శివ మీద ఉండేది. ఇప్పుడు సోషల్ కాన్సెప్ట్స్ అవి ఇవి కుక్కల మీద కూడా ఒక కామెంట్ ఇస్తున్నట్టు మల్టిపుల్ అయి ఉంటుంది. వర్మలో ఒక గొప్పతనం ఉంది, నువ్వు డైరెక్ట్గా విమర్శించిన అతను పెద్ద సీరియస్గా తీసుకోడు, అది ఒకటి. రెండోది, ఒకటి సత్యం, అతను హైలీ ఇంటలెక్చువల్, అది మాత్రం ఇప్పుడు కూడా మనం వింటుంటాం కదా. అది అతని అభిప్రాయాలతో మనం ఏకీభవించకపోవచ్చు, కానీ అతను అడిగే మాట మాత్రం ఆలోచింపజేస్తుంది గ్యారంటీగా. ఒకటైతే చాలా కాలం వెంటాడుతుంది కూడా అతను కొన్ని మాటలు. అందులో నన్ను వెంటాడిన మాట అది ఎంత రియాలిటీ. మనకి డబ్బులు అప్పుడప్పుడు సార్ అది కావాలి ఇది కావాలి అడుగుతుంటే 5,000 10,000 ఇస్తుంటాం కదా. ఈ బాధ అందరికీ ఉంటుంది. వాడు రియల్గా కష్టం వచ్చి అడుగుతున్నాడా, ఊరిగా ఉంది కదా అవకాశం వాడుకుంటా కూడా తెలియదు, ఇస్తుంటాం. కొన్నిసార్లు బాధ కలుగుతుంది, ఎన్నిసార్లు వస్తాయా అని. ఒకడైతే ఇండస్ట్రీ పరిచయం అయినప్పటి నుంచి దాదాపు ఒక 5-6 ఏళ్ల పాటు రెగ్యులర్గా సార్ కన్ను ఆపరేషన్ సార్ అని ఎప్పుడు ఇచ్చినా మరి చేసుకోయేమిటాయంటే, ఈసారి అది అయిపోయింది సార్, ఈసారి మా తమ్ముడికి డబ్బై. వాడు దాదాపు 5 ఏళ్ళు చేసుకోలేదు. ఫైనల్గా ఓ రోజు వచ్చి ఇలా వచ్చాడు, ఏమైందని, చేసుకున్న డబ్బులు చేసుకున్నట్టు ఇంకెందుకన్నా, అదంతా నన్ను ఉద్ధరించడానికి. ఏమన్నా అది పెద్ద యుద్ధం, సరే ఓకే వాటెవర్. దీని గురించి వర్మ అద్భుతమైన కామెంట్, ఎవరికైనా డబ్బు సహాయం చేయడం తప్పులేదు, కానీ ఆ సహాయం చేసిన పొందినవాడు వాడికి ఎప్పుడు కష్టం వచ్చినా వీడే గుర్తొస్తాడు. ఇవ్వనివాడు ఇవ్వండి, అదే పెట్టే అమ్మ ఎలాగా పెట్టదు, పెట్టేం ఉండవు నీకేమైంది అన్నట్టు వెనకటిగా ఎవరు అట్లా ఉంటుంది. సో చాలా ప్రాక్టికల్ మనిషి. తర్వాత ఆయనతో కలిసి ఏ సినిమా పనిచేశారు? గాయం. ఆ నెక్స్ట్ సినిమా ఏదో క్షణక్షణం నీకు వేషం లేదు, చాలామంది ఏమిటి కొట్లాడుకున్నారా ఎందుకు వేషం అట్లా ఉంటుంది కదా. రాత్రి చేశారు వెంటనే, శివ తర్వాత వెంటనే. తర్వాత రాత్రి అయితే రాత్రి చేశారా? దెయ్యం అనే సినిమాలో ఉన్నా నేను, ఒక జాంబీ ఏదో. అంటే గాయంలో చాలా మంచి వేషం, లాయర్. నేను కోట శ్రీనివాసరావు. మైకిల్ జాక్సన్ వాడికి ఏమా డ్యాన్స్ చేస్తున్నాడు, వాడికి ఏం అది, వాడికి 3 కోట్లు ఇస్తారు. 3 కోట్ల అలాంటి ఇలా వెరీ రియలిస్టిక్. అదే వర్మ అంటేనే రియలిజం అనుకో. ఆ తర్వాత చేసాం కొన్ని, మన సునీల్ హీరోగా అప్పలరాజు, అందులో. అలాగే మన రౌడీలో కూడా, రౌడీలో చాలా తమాషా అయిన విషయం అతనే డిజైన్ చేశాడు. అన్నీ అయ్యాక అన్న, అరే ఇది బాగుందండి, ప్రతి డైలాగ్ అనేది పెట్టి భరణి గారు అంటాడు. అప్పటికి ఇప్పటికి ఏంటి సార్, ఇప్పుడు వ్యక్తిగా కాదు డైరెక్టర్గా ఎంత చేంజ్ కనిపించింది? ఆ తర్వాత నేను పెద్ద సినిమాలు ఏం చూడలేదు అతనివి, చూసినా కూడా. అంటే పనిచేసినప్పుడైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పలరాజు అనుకోండి, అప్పుడు బాగానే ఉంది, అప్పుడు అంతే కదా, పెద్ద తేడా ఏమనిపించలేదండి నాకు. ఈ సోషల్ మీడియాలో ఎంటర్ అయిన తర్వాతనే ఏదో అంత బిజీయెస్ట్ పర్సన్ సోషల్ మీడియాలో ఇంకెవరు లేరేమో. అంత సోషల్ మీడియాని అలా వాడుకున్న వాళ్ళు కూడా లేరు. ఒక మాట అన్నాడంటే ఇంకా దాని చుట్టూ ఒక 4 రోజులు తిరుగుతూ ఉంటుంది ప్రపంచం. కానీ ఆయన లాజిక్ పట్టుకుని మాట్లాడతాడు. నేను అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు అతని అభిప్రాయంతో మీరు ఏకీభవించకపోవచ్చు గాక, అతను చెప్పింది మాత్రం వెంటాడుతుంది. అబ్బా భలే అన్నాడే, మనం ఎందుకని లేకపోయేలాగా. అయన్ ర్యాండ్ ప్రభావం. కోట శ్రీనివాసరావు గారి గురించి ఇందా మాట్లాడుతుంటే ఆయన గుర్తొచ్చారు. ఈ మధ్య ఆయన వదిలేసి వెళ్ళిపోయారు. మీతో ఆయన బాండింగ్ బాగా గట్టిగా. అదే మా ఇంటి ఎదురుకుండా ఇల్లే. అవును, నాటకాలు కూడా కలిసి ఇచ్చినాడు. నేను అతను మా రాళ్లపల్లి గారు చేసిన
ముగింపు లేని కథ నాటకాలు అతను వేస్తే నేనే డైరెక్ట్ చేస్తుండేవాడు. ఉమ్. ఖాళీగా ఉన్నప్పుడు నన్ను వెనకాల ల్యాంబ్లెటర్ మీద కూర్చొని పడుకుపోయాడు. ఉమ్. అట్లా బాగా బాగా క్లోజ్. ఏమయ్యా సరస్వతి పుత్ర అంటుండేవాడు. బాగా శివకి సీక్వెల్ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? ఆ ఇంటెన్సిటీ రాదు ఇంకా. వచ్చేటట్టయితే ఇప్పుడు 3 సార్లు అదే ఎందుకు రిలీజ్ చేస్తారు, అప్పుడే చూసేవాడు. అవును. ఆ మధ్యలో ఒక ప్రయత్నం కూడా చేశారు, శివ 2006 అని ఏదో బాలీవుడ్లో ఒక సినిమా చేశారు. చూసాక అదే హిందీయా? అవును. దాని ఫంక్షన్ కూడా వెళ్ళినట్టున్నాను. ఉమ్. లేదండి, కొన్ని కొన్ని ప్రపంచంలో ఒకసారి మాయాబజార్ మళ్ళీ తీస్తే ఎలా ఉంటుందో కొన్ని ముట్టుకోకూడదు. గౌరవించి నమస్కారాలు అక్కడే ఆ సొగసు కొన్ని బాగుండవు. ఇలా 4Kలో చూసుకోవడమే ఆనందం అనుకుంటా. రికలెక్షన్. ఇప్పుడు మనం దీని గురించి అయిపోయిన దాని గురించి గంట మాట్లాడాం అవును. అంతే. ఒక ఆ పీరియడ్ వాళ్ళు అక్కడ వెనక్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు వాళ్ళు ఇది అప్పుడే తీసేశారు అన్న ఆనందాన్నో అద్భుతాన్నో ఆశ్చర్యాన్ని పొందే అవకాశం. ఇండస్ట్రీలో కొన్ని సినిమాలకి కల్ట్ క్లాసిక్, ట్రెండ్ సెట్టర్, క్లాసిక్ ఇలాంటి మాటలు ఇది మాట్లాడుతుంది కల్ట్. కదా. ఎలా మీరు దాన్ని డిఫైన్ అంటే ఇంతకుముందు ఏ సీన్ అయినా ముఖ్యంగా ఈ ఫైట్ సీక్వెన్స్లు ఈ ఫస్ట్ షాట్లోనే ఇలా పొగొచ్చేస్తుంది. అవును. అలాంటివి పేరు ఇవన్నీ షాట్ దగ్గర నుంచి చర్చించుకోబడ్డాయి. చైన్ లాగడం యొక్క ఆ రీసౌండ్ ఇంకా వినిపిస్తూనే ఉంది. అవునా? అవును. అలాగా 50 ఏళ్ల ముందే తీసేసాడు అన్న ఫీలింగ్ మాకు ఉంది, ఆయనకి ఉంది, ప్రపంచానికి. 100 ఏళ్ల సినిమా చరిత్రలో గుర్తుపెట్టుకోదగిన 100 సినిమాల్లో ఖచ్చితంగా శివ ఒక స్థానంలో ఉంటుంది. ఖచ్చితంగా అలాంటి సినిమాకి మనం కూడా పార్టిసిపేట్ చేయడం ఒక యోగమే. పైగా మీకు అందరికన్నా అదృష్టం ఏంటంటే 2 పార్ట్లు ఉన్నాయి. మీకు యాక్టర్గా ఉంది, రైటర్గా ఉంది. అవునవును. ఎప్పుడు సార్ ఇప్పుడు శివ గురించి అయిపోయింది, నెక్స్ట్ మీ దర్శకత్వ ప్రయాణం ఎప్పుడు చేస్తారు? అది మనం తర్వాత మనం ఇంకో మూడ్లోనే శివాష్టకమే ఇది శివతోటి ఆపేస్తేనే బెటర్. తర్వాత మనం మళ్ళీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. శివ గురించి చాలా గొప్ప విషయాలు మళ్ళీ ఇంకోసారి నెమరు వేసుకుని. అదే కాదు, నేను చాలాసార్లు శివ గురించి చెప్పుకుంటాను. ఈసారి చెప్పిన ఎక్కువ భాగం ఎవరికి తెలియదు. ఈసారి చెప్పినవన్నీ ఎక్కువ భాగం అంటే ఇంకా డెప్త్, ఇంకా చిన్న చిన్న జ్ఞాపకాలు కూడా షేర్ చేశాను అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. థ్యాంక్ యూ.